నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక లేడీ ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈ వైసీపీ గోండాలు సైకోల మీద కేసులు పెట్టడం జరిగిందండి. అందులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈ రవికుమార్ అనే వ్యక్తి ఈరోజు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో వాడు మాట్లాడుతున్నాడు, అసలుకి ఆ ఎస్ఐ మీద మేము దాడి చేయలేదు, ఆవిడని మేము కాపాడాము, ఆవిడని మేము ప్రొటెక్ట్ చేశాము, అంతమంది జనం చూసి ఆవిడ భయపడింది, ఆవిడ భయపడితే మేము అందరం కలిసి ఆవిడని రక్షించి బయటికి పంపించాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం కొన్ని ఛానల్స్ మేము ఆవిడ మీద చేతులేసినట్టు, ఆవిడ పట్ల మేము అసభ్యంగా నడుచుకున్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దుర్మార్గం? ఒక మహిళని, అందులోనే ఒక ఎస్సీ మహిళని మేము ప్రొటెక్ట్ చేస్తే మా మీద కేసులు పెడతాడని శుద్ధపూస మాటలో మాట్లాడుతున్నాడు ఈ పనికి మాలిన వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి. ఒకసారి వీడేం మాట్లాడుతున్నాడు అనేది వినిపిస్తా, వినండి. చెప్పేవాడుంటే వినేవాడుంటే చెప్పేవాడు ఏమన్నా చెప్తాడు అన్నట్టు చెప్పరా. అందరికీ నమస్కారం. నేను మీ చింతాడ రవికుమార్ మాట్లాడుతున్నాను. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. మాట్లాడుకో, దూసిపెట్టి పెడతా. నిన్న శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. అంటే ఆయనకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ఘనమైనటువంటి స్వాగతం చెప్పింది. లక్షల మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకి చొప్పుతో కొడతా. ఈ మాట మాట్లాడితే స్వచ్ఛందంగా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చారంటే చొప్పు దిశను కొడతా. మీరు డబ్బులు ఇచ్చి పిలిపించిన సంగతి మాకు తెలుసు. ఏమే మనిషికి 500 ఇచ్చి ఒక క్వార్టర్ ఇచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చి తీసుకొచ్చారు ప్రతి జంక్షన్లో. మాకు తెలియదా మీ వ్యవహారం? స్వచ్ఛందంగా వచ్చారా, అభిమానంతో వచ్చారా, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా మీరు? పిచ్చి నా కొడక. ఘనమైనటువంటి స్వాగతం అని చెప్పింది. అది చూసి తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా డైల్యూట్ చేయాలి. ఈ కార్యక్రమం తాలూకు సక్సెస్ ని తట్టుకోలేనటువంటి వ్యక్తి బొచ్చాం కదా నా మీద ఒక లేనిపోని, అంటే ఏమీ జరగనటువంటి ఒక విషయం తీసుకొచ్చి ఏదో జరిగినట్టు ఈటీవీలోనా, ఆంధ్రజ్యోతిలోనా, ఏబిఎన్ పేపర్లోనా, ఈనాడు పేపర్లోనా, టీవీ5 లోనా డిబేట్లు పెట్టి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఇంకా పార్థసారథి గారు, ఇంకొక ఇద్దరు మినిస్టర్లు, వీళ్ళందరూ లేనిపోని డిబేట్లు పెట్టి నిన్న సక్సెస్ఫుల్ గా లక్షల మంది జనాలు తరలి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూ శ్రీకాకుళం ప్రోగ్రామ్ ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. చెప్పు. మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గర అక్కడికి వేలాది మంది జనాలు మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్ ఒక పాయింట్ దగ్గర చేరుకుంటున్నారు, హైవే జంక్షన్ దగ్గర. అసలు మీరు ఎందుకు రావాలా? మీకు పర్మిషనే లేదు. పర్మిషన్ జగన్మోహన్ రెడ్డిగా పర్మిషన్ ఇవ్వాలా? మీకు పర్మిషన్ ఇవ్వాలా? అసలు మీరు ఎందుకు వచ్చారు? అసలుకి మీరు రావాల్సిన అవసరం ఏముంది? మీకు పర్మిషన్ ఇవ్వనప్పుడు మీరు ఎందుకు వస్తారండి? మీరు రాకూడదు కదా. మీరు చట్టాన్ని గౌరవించే వ్యక్తులైతే పర్మిషన్ లేనప్పుడు మీరు ఎలా వస్తారు? రెచ్చగొట్టడానికి వస్తారా? గొడవ చేయడానికి వస్తారా? అందుకని వచ్చేది మీరు. అక్కడ ప్రవళిక గారు చెప్పేసి ఎస్ఐ గారు, మా భుజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఒక పరిచయం ఉన్న వ్యక్తి పట్ల మీరు అంత అసభ్యంగా ప్రవర్తించారంటే పరిచయం లేని వ్యక్తుల మీద మీరు ఎలాగా చేస్తారో మాకు అర్థమవుతుందిరా. నాకు ఎస్ఐ గారు పరిచయం ఉన్నారు అంటున్నారు. పరిచయం ఉన్న వ్యక్తి పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? అంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? ఇప్పుడు చెప్తాడు చూడండి, ఒక సెన్సేషన్ చెప్తాడు. ఒక అసలుకి ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యాను. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడ నేను వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకి తీసుకెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే కొద్దిగా చెవులు మూసుకుందాం. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. ఒరే పనికి మళ్ళీ అదవా, ఆవిడ చెవులు మూసుకుందా? ఇలా చెవులు మూసుకునిందా? చెవులు ఎలా మూసుకుంటారా? ఇలా మూసుకుంటారు. ఆ ఎస్ఐ గారు ఎలా ఉన్నారు? చేతులు ఎట్టా ప్రొటెక్ట్ చేసుకున్నారు. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటారు, లేదంటే బట్టి కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం అంటాడు. ఇలా పెట్టుకుంటే చెవులు మూసుకుంటాను అని అర్థం. ఏమే ఇలా పట్టుకుంటే ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు అర్థం. మీరు మొఖాల మీద దాడి చేస్తున్నారు. ఎవరైనా అంతే, మన మీద దాడి చేస్తే ముందు మనం ఏం చేస్తాం? ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇలా పెట్టుకుంటాం, మనం మొఖానికి దెబ్బలు తగలకుండా ఇటు ఉంటాం, ఇలా పెట్టుకుంటాం. ఆ ఎస్ఐ గారు అలాగైతే చేసింది.
ఇలా ఇలా పెట్టుకున్నారా? చెవులు ఇలా మూసుకుంటారు. పిచ్చనా కొడక ఇనేవాడు ఉంటే చెప్పు. ఇది ఏబిఎన్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, టీవీ5 వాళ్ళు ఈ ఫోటోని లేకపోతే జరిగినటువంటి చిన్న వీడియోని అవన్నీ మేము జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్తున్నాము. ఏది ఆవిడ మధ్యలో ఉంటే కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందని నేను చాలా క్లియర్ గా చెప్పాను. మేడం మీకు బాగోలేదు, మీరు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు పక్కకు వచ్చేయండి మేడం అని చెప్పాను. చెప్పేసి మేము పక్కకు తీసుకెళ్తాం. ఈ వీడియో క్లారిటీగా కనిపిస్తున్నారా? మీరు పక్కగా తీసుకెళ్లారా, రౌండ్ అప్ చేశారా అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆవిడని మధ్యలో పెట్టి మీరు రౌండ్ అప్ చేశారు. మీరు రౌండ్ అప్ చేసి ఆవిడ ఒంటి మీద చేతులు వేస్తూ ఆవిడని దోసే ప్రయత్నాలు చేశారు. ఆవిడని రాసుకుంటూ పూసుకుంటూ ఆవిడని అంటే ఒక రకమంగా ఆవిడని హింసించేదానికి ప్రయత్నించారు. ఒంటి మీద చేతులు వేశారు. వీడియో చాలా క్లియర్ గా ఉంది, విజువల్స్ చాలా క్లియర్ గా ఉంది. మీరు ఆవిడని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే ఒక చేయి పట్టుకున్నా లేకుంటే ఏదో ఒకటి మీరు ముందు పోతూ ఆవిడని వెనక్కి తీసుకెళ్ళాలి. దారి ఉండాలి. ఏమే మీరు తీసుకువెళ్ళేటప్పుడు దారి ఉండాలి. మీరు దారి వెళ్ళాలా? ఆవిడ ఇలా వెళ్తుంటే ఇటు నుంచి రౌండ్ అప్ చేశారు, ఇటు రౌండ్ అప్ చేశారు, మళ్ళీ ఇటు నుంచి వెనక నుంచి రౌండ్ అప్ చేశారు. ఆవిడ మధ్యలో పెట్టారు. ఆవిడ మధ్యలో పెట్టి నోకుతున్నారు. మీరు ఇటు దోస్తే వాళ్ళు అటు దోస్తున్నారు, ఈవిడ ఇటు దోస్తే అటు చేస్తున్నారు. ఆవిడ మీ దెబ్బ తట్టుకోలేక భయపడి పాప ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇలా ప్రొటెక్ట్ చేసుకునింది. చెత్తనాయాలారా? చెప్పేదానికైనా కొంచెం అర్థం ఉండాలి కదా. మీరు ఆవిడని ప్రొటెక్ట్ చేశారా? కాపాడారా? కాపాడే నిజమల్స్ అలా ఉంటాయంటారా? అవులే చెత్తనాయాలారా. నిన్న యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ ఫస్ట్ వస్తుంది మళ్ళీ దీంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందని నేను చాలా క్లియర్ గా చెప్పాను. మేడం మీకు బాగోలేదు, మీరు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు పక్కకు వచ్చేయండి మేడం అని చెప్పాను. చెప్పేసి మేము పక్కకు తీసుకెళ్తాం. ఈ ఇష్యూ ఇది మేడం గారు కూడా చాలా క్లియర్ గా తెలుసు. అయితే దీన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రోగ్రామ్ ని డైల్యూట్ చేయడం కోసం సాఫ్ గా చూపించి కక్ష కట్టి ఎన్ని కేసులు పెట్టారనుకుంటున్నారండి? ఇది నిన్న ఈ జరిగిన ఇష్యూ కోసం పెట్టినటువంటి కేసులు చెప్తాను. 109, 189, 191, 221, 121, 74, 79, 351, 190 ఇన్ని సెక్షన్లు బనాయించారండి. ఇవాళ బిఎన్ఎస్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. అవును, అవి నేను చంపాలని ప్రయత్నించానని చెప్పేసి అలాగే ఉంది కదా. అవి లేడీ అసాల్టింగ్ కేసు, డ్యూటీ అబ్స్ట్రక్షన్ కేసు, మేము కొట్టామని కేసు, మేము అన్లాఫుల్ గా లేనిపోయిన కుట్రలు పన్నామని కేసు, ఇన్ని కేసులు బనాయించి నాలాంటి వాడి మీద నేను ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేసినటువంటి బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చేశాను, ఎల్ఎల్బి చేశాను, చట్టం తెలిసిన వాడిని. నేను జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని నేనేదో పెద్ద కుటుంబం. నీకు చట్టం తెలిసిన వ్యక్తి అయితే నువ్వు లేడీ ఎస్ఐ పట్ల అలా ప్రవర్తించవు. నీకు చట్టం తెలిసిన వ్యక్తి అయితే నువ్వు పీజీ చదువుకున్నావో లేకుంటే ఇంకో చదువుకున్నావో లేకుంటే గొప్ప గొప్ప చదువులు చదివావో అది నాకు తెలియదు. కానీ నీకు నిజంగా సంస్కారం అని ఉంటే ఒక మహిళ పట్ల నువ్వు అలా ప్రవర్తించవు. ఒక డ్యూటీలో ఉన్న మహిళ పట్ల అందులోనే నువ్వు బయట వ్యక్తులనే నువ్వు ఇలాంత బయట ఉన్న మహిళల పట్ల నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావంటే నీ ఇంట్లో ఉన్న నీ భార్యో చెల్లో తల్లి పట్ల నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావు అనేది మాకు క్లియర్గా అర్థమవుతుందిరా. ఇంట్లో మహిళలకి మర్యాద ఇవ్వని వాడే రోడ్డు మీద ఉన్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇంట్లో ఉన్న మహిళలకి మర్యాద ఇచ్చే వ్యక్తి అయితే రోడ్డు మీద ఉన్న మహిళల పట్ల మంచిగా ఉంటాడు, గౌరవిస్తాడు. నీకు అది లేదు, నీకు మంచి మర్యాద లేదు. నువ్వు ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులను లేకుంటే మీ తోడబుట్టిన వాళ్ళను నీ భార్యనో పిల్లలను నువ్వు వాళ్ళను కూడా ఇలాగే హింసిస్తుంటావు. అందుకే దాని తాలూకా బయట కనిపిస్తుంది, ఆ ఇంపాక్ట్ బయట కనిపిస్తుంది. నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో బయట కూడా అలాగే ఉంటావు. నువ్వు ఎదవా, నువ్వు ప్రొటెక్ట్ చేసావా, నువ్వు కాపాడావా? చెవులు ఎవరైనా పూలు పెట్టుకుంటారో వాళ్ళకి చెప్పరా, నమ్ముతారు. పనికి మాలిన ఎదవలారా, చేసేది తప్పుడు వేషాలు, తప్పుడు పనులు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐ పట్ల మీరు అంత అసభ్యంగా ప్రవర్తించారంటే మీది అంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలా ఏమనాలో అర్థం కాల, నిజంగా అర్థం కాల. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తాడు. అన్యాయంగా చేశారు, అరెస్ట్ చేశారు, అన్యాయంగా కక్ష సాధింపు కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద అని దీన్ని కూడా సమర్థిస్తాడు. అక్కడ ఒక మహిళ ఉంది, అందులోనే ఒక ఎస్ఐ, ఒక పోలీస్ అధికారి, అయ్యేవి గుర్తుండవు మనోడికి. మన కార్యకర్తలు ఎంత ఎదవలైనా సరే వాళ్ళు మనకు కాపాడుకోవాలి, వాళ్ళు ఎంత సైకోలైనా సరే మనం కాపాడుకోవాలి. మన పార్టీలో ఉన్నది అందరు సైకోళ్ళు, మన సైకోలు కావాలి, మనకి ఇంపార్టెంట్ సైకోలు. ఎందుకంటే నేను కూడా ఒక సైకోలు కాబట్టి నాకు సైకోలు కావాలి. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇది. సిగ్గు శరమని మాట్లాడుతున్నావా? మళ్ళీ సెల్ఫీ వీడియో తీసి మళ్ళీ అదొక నువ్వైతే పెద్ద ఘనకార్యం చేసినట్టు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. విజువల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ మహిళ పట్ల మీరు ప్రవర్తించిన తీరు, మీ దాష్టికం చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా కనబడుతున్నాయి.
ఆవిడ ఎంత భయపడితేనే మేము అంటే ఎంత దాడి చేస్తేనే ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేతులు అడ్డం పెట్టుకుంటుంది. ఆవిడ ట్రైనింగ్ అయ్యా కదా వచ్చి ఉంటుంది. అంత ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులను కూడా మీరు భయపెట్టారంటే మీరు ఎంత సైకోలరా నిజంగా. పోలీస్ అధికారినే భయపెట్టారంటే మీరు ఎంత సైకోలు జనాలకు అర్థమవుతుంది. ఇలాగా వీడియోలు రిలీజ్ చేసి నువ్వేదో శుద్ధపోసలాగా నువ్వేదో పత్తి గింజలాగా కవర్ చేసుకునే ప్రయత్నం చేయబాకు. నీ వ్యవహారాన్ని తెలిసింది, నీ కథ తెలిసింది, నీ దాష్టికం తెలుసు, నువ్వు చేసే పనికి మాలిన పనులు తెలుసు. సిగ్గు శరం లేకుండా మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ దాన్ని అంటే సమర్థించుకోవడానికి మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద ముదర మాటలు సిగ్గు లేని అదవల్ల సిగ్గు లేదనవల్ల. థ్యాంక్ యూ.